ఒక రియాల్టర్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, బ్రోకర్ కానీ, కన్సల్టెంట్ కానీ రిటెన్షన్ రేట్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఈజ్ రిటెన్షన్ రేట్? చాలామంది ఐడియా ఉండదు, అడుగుతున్నాను, చాలామంది రిక్వెస్ట్ పెట్టారు, అందుకని చేస్తున్నాను. రిటెన్షన్ అంటే క్లయింట్ రిటెన్షన్ అంటే క్లయింట్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడం అండి. ఇండైరెక్ట్లీ ఇట్స్ రిఫరల్ బిజినెస్. అంటే ఒక కస్టమర్కి సర్వీస్ మనం మంచిగా ఇస్తే రిటర్న్స్ బాగా వచ్చాయంటే ఆయన 10 మందికి రిఫర్ చేస్తాడు. ఆయన 10 సార్లు కొంటాడు, ఆయన 10 మందికి రిఫర్ చేస్తాడు. సో రిటెన్షన్ రేట్ అనేది అందరికీ సాధ్యం కాదండి. మేబీ 5 to 10%, 15% సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే రిటెన్షన్ రేట్ రిటైన్ చేయాలంటే మీ సర్వీస్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, మారుతూ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్ తీసుకోండి, లేదా సబ్వే తీసుకోండి. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా, ఏ సిటీలో వెళ్ళినా, ఏ కంట్రీలో వెళ్ళినా టేస్ట్ అనేది ఒకటే మెయింటైన్ చేస్తారు. అంటే దాన్ని బట్టి అర్థమంటే మీ సర్వీస్లో లోపం ఉంటుంది. పెద్ద కస్టమర్ వచ్చినా, చిన్న కస్టమర్ వచ్చినా, స్మాల్ కస్టమర్ వచ్చినా, బిగ్ కస్టమర్ వచ్చినా మీరు డెఫినెట్గా సర్వీస్ అనే దాంట్లో లోపం ఉండకూడదు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. మల్టీనేషనల్ సోనీ కంపెనీ ఉంది, లేదా ఎనీ బ్రాండ్ మల్టీనేషనల్ కంపెనీ, స్టాండర్డ్ బ్రాండ్స్, గోద్రేజ్, స్టార్ట్అప్, తనిష్వరం, ఎక్కడికి వెళ్ళినా రేట్ అదే ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ రిటెన్షన్ ఉండాలనుకుంటే మనం ఫస్ట్ ఒక క్లయింట్ని సాటిస్ఫై చేయాలి. మన చేతిలో ఉన్న క్లయింట్ వదిలేసి పక్కకు పరిగెడుతుంటాం. రియల్ ఎస్టేట్లో ఎంత టెంప్లెట్ అంటే అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తాయి, ఫ్లాట్స్ వస్తాయి, అపార్ట్మెంట్స్ వస్తాయి, విల్లాస్ వస్తాయి, కమర్షియల్ ప్రాపర్టీ వస్తుంది, రీటైల్ ప్రాపర్టీ వస్తుంది, ఇవన్నీ ప్రాపర్టీలు పరిగెట్టుకుంటుంది. ఇఫ్ ఏ కస్టమర్ హ్యాస్ టు కమ్ టు యూ టైమ్ అండ్ అగైన్ అండ్ మన దగ్గర ఒక క్లారిటీ ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక నిష్ ఉండాలి. అందరూ అన్ని సెగ్మెంట్లు చేయలేరండి. ఎవరైతే ఏ ఏజెంట్ అయితే అన్ని సెగ్మెంట్లు చేద్దాం అనుకున్నారో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ టీం ఉంది, ఒక 1000 మంది ఉన్నారు, 100 మంది ఈచ్ వర్టికల్ చూస్తున్నారు, డిఫరెంట్. ఇప్పుడు 2, 3, 4, 5, 10 మంది పెట్టుకొని మన అన్ని సెగ్మెంట్లు ఏపీ, తెలంగాణ మొత్తం చేసేయాలనుకోవడం భ్రమ, జస్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా సజెషన్ అంటే మీరు రిటెన్షన్ రేట్ ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న 5-10 కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి. 10 మందిని సాటిస్ఫై చేస్తే వాళ్ళు 100 మందిని రిఫర్ చేస్తారు, 100 మందిని సాటిస్ఫై చేస్తే వాళ్ళు 1000 మందిని రిఫర్ చేస్తారు. అది ప్రాబ్లం. ఆ రేషియో ఎవరికైతే తెలుసో వాళ్ళకు క్లయింట్ రిటెన్షన్ ఈజీగా అంటే కంటిన్యూస్ టచ్లో ఉండాలి. నేను చెప్తుంటాను జనరల్ నా ట్రైనర్, డీల్ క్లోజ్ అయిన తర్వాత మీరు బ్రోకరేజ్ కమిషన్ తీసుకున్న తర్వాత ఆస్క్ ఫర్ రిఫరల్స్ కంటిన్యూస్లీ. వాళ్ళ బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఏమైనా ఫంక్షన్స్ అయినా కంపల్సరీ అటెండ్ అవ్వండి, వాళ్ళు గ్రీట్ చేయండి, ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఒక బొకే ఇవ్వండి, మీ దాంతోపాటు మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్లయింట్ రిటెన్షన్ రేట్ అంటే. నేను ఒక మార్వాడి ఆయనకి 25 years బ్యాక్, 22-23 years బ్యాక్ ఒక డీల్ చేశానండి. జస్ట్ 36,000 rupees రెంటల్ డీల్ చేసాం. ఆయన ద్వారా నాకు మోర్ దెన్ 1 crore of rupees కంపెనీకి బ్రోకరేజ్ ఇచ్చానండి నెక్స్ట్ 5 yearsలో. అంటే అక్కడ ఒక మెలుగు ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ కేస్ అది. నేను ఇచ్చిన విజిటింగ్ కార్డు ఆయన ఎక్కడో పోగొట్టారు. నేను యాజ్ ఏ క్లయింట్ రిటెన్షన్ పార్ట్గా అక్టోబర్ దసరాకి దివాళీ వచ్చినప్పుడు మేము ఒక డ్రై ఫ్రూట్స్ డబ్బాతో దాంట్లో విజిటింగ్ కార్డు పెట్టి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇచ్చినాడు. ఆయన ఏమన్నా తెలుసా, అరే రావు సాబ్ ఆప్కో మై అప్పుడు కార్డ్ చలాగే ఆప్కో నెంబర్ ఢూంఢ్ రహా థా అన్నాడు. వెళ్ళగానే 2 crores బిజినెస్ ఇచ్చారు, ఒక రిఫరల్. ఆయనకి కాదు, ఆయన రిఫరల్. అంటే నేను వెళ్ళి 1 year అయినా మనం అంత కేర్ఫుల్గా పెట్టుకుంటాం కస్టమర్ కార్డ్స్, వాళ్ళంత కేర్ఫుల్గా పెట్టుకోవచ్చు. బికాజ్ ఈజ్ ఏ కస్టమర్, ఈజ్ పేయింగ్ అస్, మనం వీఆర్ ఇన్ ద రిసీవింగ్. సో రిసీవింగ్ ఉన్నాడు ఇప్పుడు కూడా మోర్ పర్టికులర్, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను తీసుకెళ్ళింది 200 రూపాయలు డ్రై ఫ్రూట్, ఆయన ఇచ్చింది 2 కోట్ల బిజినెస్. చాలామంది 200-300 రూపాయల కోసం ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తారు. విజిటింగ్ కార్డు ఇవ్వడానికి గ్రీడ్ ఫీల్ అవుతారు. అంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఒక నెంబర్ రాసుకోండి. ఎన్ని విజిటింగ్ కార్డులు వేస్తే అంత బిజినెస్ వస్తుందనే వాస్తవాన్ని ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను. మీరు కూడా అదే చేయండి. విజిటింగ్ కార్డు ఇవ్వడంలో, బ్రోచర్ ఇవ్వడంలో మైజర్ ఉండకండి. మీరు అవి పంచిపెడితేనే ఇన్ఫర్మేషన్ ఫెడ్ అవుతుంది. 1 విజిటింగ్ కార్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. 1 deal, 1 idea కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని మనం ఉంది. 1 deal కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక డీల్తో మీరు స్టైల్ కానీ, స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ, స్పెండింగ్ కల్చర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కన్వెన్స్ కానీ అన్నీ కూడా మారిపోతాయి. మీ బిహేవియర్ మారిపోతుంది. కానీ మారిపోయినా భూమి మీదే నడాలి. మనం ఎంత డబ్బు సంపాదించినా వీ షుడ్ మెయింటైన్ డిగ్నిటీ. ఆ ప్రౌడ్నెస్ ఉండకూడదండి. హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటూ మిగతా కస్టమర్స్ హ్యాపీ చేయండి. ఎవరైతే కస్టమర్స్ ఇబ్బంది పెట్టి వాళ్ళు చీట్ చేయాలని, లూట్ చేయాలని ఆలోచిస్తారో దే దెమ్సెల్వ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్రాబ్లమ్. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నాను, క్లయింట్ రిటెన్షన్ కావాలంటే కంటిన్యూస్ టచ్ విత్ ది పాస్ట్ కస్టమర్స్.
ప్రజెంట్ కస్టమర్స్తో ఎలాగైనా చేస్తారు, ఫ్యూచర్ కస్టమర్స్ చేయాలి. ఎక్కువ పాస్ట్ కస్టమర్స్ని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ కాలేరు. మన దగ్గర కొత్త బిజినెస్ డిపెండ్ అయితే ఇప్పుడు కరోనా వచ్చింది, బిజినెస్ లేదు. ఇప్పుడు లాస్ట్ 1.5 year పాత కస్టమర్లు కొన్న కొత్త కస్టమర్స్ ఎవరు రావట్లేదు. సో పాత కస్టమర్స్తో టచ్ పెట్టుకుంటే ఎవ్రీ కస్టమర్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే 100 of కాంటాక్ట్స్, 100 of ఫోన్ నెంబర్స్. సో వాళ్ళు మీ సర్వీస్తో హ్యాపీ అయ్యండి, మీరు కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుంటే డెఫినెట్గా దే విల్ గివ్ యూ సమ్ బిజినెస్. వాళ్ళకి సొంత ఫ్యామిలీకి అని ఇస్తారు, వాళ్ళ కమ్యూనిటీకి ఇస్తారు, వాళ్ళ ఆఫీస్ ఇస్తారు. సో అదే నేను ఒక కస్టమర్ నా దగ్గర చాలామంది కస్టమర్స్ ఉన్నారండి. లాస్ట్ 10-20 yearsలో 5 నుండి 10 ట్రాన్సాక్షన్ చేశాను. అంటే వాళ్ళకే కాకుండా, వాళ్ళ ఫ్యామిలీ కాకుండా, వాళ్ళ కొలీగ్స్ కాకుండా, వాళ్ళ క్లబ్ మెంబర్స్ కాకుండా, వాళ్ళ గేట్ ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తున్నాను. సర్వీస్ అంటే ఫోన్ చేస్తే నెక్స్ట్ 1 hour వాళ్ళ దగ్గర ఉంటాం. అండ్ కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ క్లియర్. చాలామంది ఏజెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు, ఏదో చేస్తామంటే చేస్తున్నాం, అలా ఉండకూడదండి. కస్టమర్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలి, ఏ బడ్జెట్లో కావాలి, ఏ టైంలో కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి, ఏ ఫుల్లీ ప్లగ్ అండ్ ప్లే కావాలా, పేర్షల్ కావాలా, రోడ్డు పక్కన కావాలా, రోడ్ లోన్ పక్క కావాలా, మెట్రో దగ్గర కావాలా, బస్ స్టేషన్ దగ్గర కావాలా, రైల్వే స్టేషన్, ఇవన్నీ క్లారిటీ ఉండాలండి. మన ఏది అడిగినా మన ఉన్న జంగా అయితే పది అదే పెడుతుంటే ఫెయిల్ అవుతాను. శ్రీశైలం హైవేలో రిక్వైర్మెంట్ ఉన్నాడు, ముంబై హైవేలో కొనడండి. మీ దగ్గర ముంబై హైవేలో ఉండొచ్చు, బట్ డోంట్ కీప్ దోస్ ప్రాజెక్ట్స్. ఆయన ఏ హైవే అడితే ఆయన అడిగిన డిస్టెన్స్కి 2-3-4 kilometers దూరం కంటే ఎక్కువ చూపించకూడదు. సో క్లయింట్ రిటెన్షన్ కావాలంటే ఫస్ట్ ఉన్న క్లయింట్ సాటిస్ఫై చేయాలి. ఉన్న క్లయింట్ సాటిస్ఫై చేయకుండా కొత్త క్లయింట్స్ పరిగెడుతుంటే నా గరిక నా ఘాటుగా అది పోతుంది, ఇది పోతుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఏజెంట్గా సక్సెస్ అవ్వాలి, రిఫరల్ బిజినెస్ అవ్వాలి. క్లయింట్ రిటెన్షన్ అంటే క్లయింట్కి ప్రొఫెషనలిజం కావాలి, డిసిప్లిన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి. ఇవి లేకుండా మీరు ఎట్లా అంటే చేయలేరండి. జస్ట్ ఏదో వచ్చి చేసేద్దాం, 2 ప్రాపర్టీ నో. మీరు ప్రాపర్టీ చూడకుండా మార్కెట్ చేయకూడదు. కస్టమర్కి ఏమి నచ్చుతుందంటే మీరు ప్రాపర్టీ చూడకుండా మార్కెట్ చేస్తే దే విల్ ఫీల్ అప్సెట్, దే విల్ ఫీల్ బ్యాడ్. సో మీరు ఎప్పుడు కూడా ప్రాపర్టీని మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఈ ప్రాపర్టీ నేను కొంటే కొనుక్కుంటానా, నేను కొనుక్కోకపోతే వాళ్ళకి సజెస్ట్ చెయ్యను. యూ షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ కస్టమర్ షూస్. నువ్వు కస్టమర్ అయితే కొనుక్కుంటావా, ఎంత కొనుక్కుంటావు, అది ఉంటే అదే మనం సజెస్ట్ చేయాలి. ఎవరైతే అలా డైజెస్ట్ చేసుకుని ఈ పారామీటర్స్ ఫాలో చేస్తే వాళ్ళు టాప్ 1%లో ఉంటారు. అండ్ రిఫరల్ బిజినెస్ ఖాయం. వాళ్ళకి ఖచ్చితంగా రిఫరల్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయి వాళ్ళు క్లయింట్ రిటెన్షన్ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఏజెంట్స్ ఉన్నారు. ఒకసారి కొంటే ఆ కంపెనీకి వెళ్ళరు, ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళరు. అంటే వన్ టైంలో సంపాదించాలనుకుంటాడు, అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఎవరైతే కస్టమర్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రిటైన్ చేసుకున్నారో అది మీ సబ్జెక్ట్ అండి, అది మీ క్వాలిటీ, అది మీ ఐడెంటిటీ అండి. నాకు మ్యాక్సిమం నాకు లక్షల మంది కస్టమర్స్ లేరండి, కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు సంవత్సరాలు డెకేడ్స్ బట్టి నా దగ్గర ఉన్నారు. నా దగ్గర ఎట్లా ఉంటుందో సర్వీస్ తీసుకుంటే ఒక్కసారి సర్వీస్ తీసుకున్నాడు మళ్ళీ ఆయన బతుకున్నందువల్ల మన సర్వీస్ తీసుకుంటాడు. దట్ ఈస్ ద డెంట్ ఐ మేక్, దట్ ఈస్ ద ఇంప్రెషన్ ఐ మేక్, అండ్ దట్ ఈస్ ద క్వాలిటీ ఐ గివ్, దట్ ఈస్ ద ప్రైస్ ఐ గివ్. మన కమిషన్ చూసుకోవడం ఇంపార్టెంట్ కాదండి. కస్టమర్కి ఎంత మంచి సర్వీస్ ఇచ్చాం, ఎంత బెటర్ సర్వీస్ ఇచ్చాం, ఎంత వావ్ అనిపించాం, ఎంత మంచి సర్వీస్. ఇప్పుడు ఏదైనా స్వీట్ తింటే స్వీట్ కొన్ని బాగుంటాయి, కొన్ని ఇమీడియట్గా నచ్చుతాయి, ఇమీడియట్గా కొన్ని నచ్చవు. కస్టమర్ కూడా కొంతమంది ఏజెంట్లు నచ్చుతారు, కొంతమంది ఏజెంట్లు నచ్చరు. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ క్లారిటీ అండ్ క్రిస్ప్, అంటే వాళ్ళకి కావాల్సిన దగ్గరే ఇస్తామా లేదా, ప్రాపర్టీలు దగ్గరికి ఇవ్వకపోతే కష్టం అండి. సో ఎవరైతే క్లయింట్ని సర్వ్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళు టైమ్ అండ్ అగైన్ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ చుట్టాలు రిఫర్ చేస్తారు. సో దీని మీద క్లయింట్ రిటెన్షన్ మీకు ఇంకా అవగాహన కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.